ఇంకో పక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరిట అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2021లో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి. వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసిన, కలెక్టర్గా పనిచేసిన, 10 ఏళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసిన అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కషీర్ కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి. గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిరు. కానీ రైతుల ఉసురు తీసుకోలే, రైతుల్ని కోసపోసుకోలే, అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు. ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద, మల్లన్న సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి, జామర్లు పెట్టి, ఊర్లకు ఊర్లు డీసీఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఏం చెప్తుండైనా? నన్ను ఎంపీగా గెలిపిండ్రి, 100 కోట్లు పెట్టి స్కూళ్ళు పెడతా, 100 కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు. ఒకటి ఆలోచించాలి, మనం ఒకటి అడగాలి దయచేసి. 2021లో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్తే 2021లో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు. వెంకట్రామరెడ్డి 2021లోనే ఈ జిల్లా కలెక్టర్గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కిపోయి ఆడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. వెంకట్రామరెడ్డి గారు 2021లో గెలిచినావు కదా, నీకు నిజంగా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే, మెదక్ జిల్లా రైతాంగం మీద నీకేమైనా సద్భావన ఉంటే 2021, 2022, 2023 ఇలా 2024లో ఉన్నాం. ఈ 3 ఏళ్ల కోలే కనీసం 3 రూపాయలు మెదక్ జిల్లాకి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుదామా వద్దా? అడగాలనా వద్దా? ఎవరిని అడగాలి? వెంకట్రామరెడ్డిని అడగాలి, హరీష్ రావుని అడగాలి, కేసీఆర్ని అడగాలి. 3 రోజుల కింద కేసీఆర్ ఓ యొక్క టీవీ ఛానల్లో కూర్చొని ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? 0 లేదా 1 సీట్ వస్తుంది అని చెప్పిండు. వాళ్ళకు వస్తుందని చెప్పబోయి బీజేపీకి 0 లేదు 1 వస్తుందని చెప్పిండు. ఎవరికి వస్తాయి తెలంగాణలో సీట్లు? ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? కొంచెం గట్టిగా చెప్పాలి, కేసీఆర్కి వినబడాలి. ఎవరు గెలుస్తారు తెలంగాణలో? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు మన నాయకుడు? ఎవరు ఈ దేశ ప్రధాని? ఎవరు కావాలి ఈ దేశానికి ప్రధానమంత్రి? ఎవరు కావాలి? వినబడదా? ఫామ్ హౌస్ దాకా గింతేనా సిద్దిపేటలో బలం? జర గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలి మనకు ప్రధానమంత్రి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? సిద్దిపేటకు రైలు ఎవరు ఇచ్చిర్రు? సిద్దిపేటకు రైలు ఇచ్చిన మోడీ బొమ్మను తన్నిన మూర్ఖుడెవడు? తన్నిన మూర్ఖుడెవడు? తిన్న పల్లెల్లో మలమూత్ర విసర్జన చేసిన
మూర్ఖుడు ఎవడంటే ఎవడు సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు, గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు. ఎవరిచ్చిరు గజ్వేల్కి రైలు? ఎవరిచ్చిరు? సిద్దిపేటకు రైలు ఎవరిచ్చిరు? మరి ఇవన్నీ మర్చిపోయి టీవీ స్క్రీన్ మీద మోడీ గారి బొమ్మ కనబడితే తన్నిన మూర్ఖుడు ఎవరు? ఒకవేళ మీలాగా అధికారం ఉందని మేము తప్పు పని చేయాలనుకుంటే హరీష్ రావు ఒక్కరోజు కూడా నువ్వు ఈ ఊర్లో తిరగకపోతుంటివి. అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పనిచేయలేదు. ఒకవేళ హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకు ప్రేమ ఉంటే మొన్న 2023లో నవంబర్ డిసెంబర్లో రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేసిండు, పూజల హరికృష్ణ అని. 20,000 రాలే తమ్మునికి, ఓడిపోయిండు పాపం. కానీ ఇలా రోజు సిద్దిపేటలో రోడ్లకి మోరీలకి ఎవరు కొబ్బరికాయలు కొడుతురు? పూజల హరికృష్ణ కొబ్బరికాయ కొడుతుండు. 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒక్కడన్న పోయి మా ఎమ్మెల్యే రాకుండా ఎట్లా కొబ్బరికాయ కొడతామని ఒక్కడన్న అడ్డం పోయిందా? పోలేదంటే హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకి ప్రేమ ఉన్నదా, కోపం ఉన్నదా, భయం ఉన్నదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అధికారం పోయింది, హరీష్ రావు సిద్దిపేటకు వస్తలేడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఆయనకు వంతవాడే సురేందర్ రెడ్డి లేడు. ఉన్నాడా సురేందర్ రెడ్డి? ఉన్నాడా సురేందర్ రెడ్డి? హరీష్ రావు అడుగులకి మడుగులెత్తే పోలీసు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? అందుకని హరీష్ రావు కూడా వస్తలేడు. వస్తే కూడా అప్పుడప్పుడు మెల్లగా ఇట్లా వచ్చి సాటుకెళ్ళి వచ్చి సాటుకు పోతా ఉన్నాడు. అంతేనా? అందుకని భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు నేను సవినయంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిద్దిపేట భయంలోంచి బయటికి వచ్చింది. సిద్దిపేట ఇయ్యలో 40 ఏళ్లుగా 1985లో చంద్రశేఖరరావు గెలిచిన నాటి నుంచి ఇయ్యాల దాకా ఒకటే కుటుంబం సిద్దిపేటను దోసుకుంటే ఆ సిద్దిపేట ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారిని వద్దనుకున్నారు. కాబట్టి ఇవాళ సిద్దిపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు వచ్చి నినదించారు అనేది ఒక్కసారి మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి. చాలా మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోర్డులో నయవంచన అని హెడ్డింగ్ పెట్టిండు. నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. అంటే ఓట్లేయించుకొని గడ్డకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 నెలలు అయితే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు. ఇంటికి 2 పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకి ఇద్దరికి మనిషికి 4,000 పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే డిసెంబర్ నుంచి మేము 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క ఎవరికైనా 4,000 పింఛన్ వచ్చిందా? గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి, ఎవరికైనా 4,000 పింఛన్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? జర గట్టిగా చెప్పాలి, గిట్టిగా వచ్చేదాకా. 4,000 పింఛన్ వచ్చిందా? రాలేదు. ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. ఓట్ల కోసం 2,000ని
4,000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే, అన్న నేను ఈడ బంగారు బిందెలు లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఆడ ఖాళీ కుండలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిదది నయవంచన అంటే గిది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టిన నయవంచన ఎవరికి అప్లికబుల్ అంటే ఈ దేశంలో పేద ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు, ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు. గెలిచి 4 నెలలు అయిపోయింది. వచ్చిందా మహాలక్ష్మి పథకం?